ఇక మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరో 2 లేదా 3 రోజుల పాటు కూడా ఏపీ మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలని కూడా మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకి ఈ వాతావరణ సమాచారాన్ని తెలియజేయండి, షేర్ చేయండి వీడియోని. అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజులు కురుస్తాయని చూసినట్లయితే రాష్ట్రంలో వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతాయి. ఇక ఈరోజు చూసుకుంటే మనకు అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అనంతపురం, కర్నూలు, సత్యసాయి, కడప జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఈ జిల్లాల్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా ఇప్పటికే మనకు సాధారణం నుంచి మనకు మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్తో సహా మరొక 2 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక మనకు మిచాంగ్ తుఫాను ప్రభావంతోనే ఈ వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించిందనమాట. తెలంగాణలో చూసుకుంటే మనకు మహబూబాబాదు, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలకైతే భారీ వర్షాలు ఉంటాయని, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక ఈ జిల్లాలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సమాచారం అయితే ఇచ్చింది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా వెదర్ అప్డేటు.